కొంతమంది ఏమని చెప్తున్నారంటే, నేను మొన్న ఈ మధ్య గుణదల వెళ్ళాను. గుణదలలో యేసుప్రభు బొమ్మ ఎక్కడో కొండ పైన ఉంటుంది. మెట్లు చూస్తేనేమో చాలా మెట్లు ఉంటాయి పైకి. తర్వాత పైకి ఎక్కిన తర్వాత నేను అక్కడ ఉన్న ఒక వ్యక్తిని, ఏంటి అసలు ఎంత ఏడ కట్టారు ఏంది, కింద మళ్ళీ చాలా స్థలం ఉంది. ఆ విగ్రహం కట్టడానికి కింద చాలా స్థలం ఉంది, కానీ తీసుకెళ్ళి ఆడ కొండల్లో పెట్టారు. నేను ఒక అతను అడిగితే అతను ఏమన్నాడంటే, దేవుణ్ణి మనం కలవాలంటే ఎంత కష్టం ఉండిద్ది, మనం ఎంత కష్టపడితేనే మనం దేవుణ్ణి చేరగలం అని సింబాలిక్గా చూపించడానికి ఇన్ని మెట్లు ఈ కొండల్లో కట్టేది దానికే. అదేనే కాదు, కొన్ని హిందూ టెంపుల్స్ కూడా, ఆ గుడులు కూడా ఎక్కడో కొండల్లో ఉంటాయి. మెట్లు చూస్తేనేమో చాలా ఉంటాయి. అంటే మనిషికి దేవుణ్ణి కలవాలనుకునే వ్యక్తికి ఆ వాల్యూ తెలియాలి అని అన్నారు. నిజమే అంటారా? ఈ మాట అన్ని మతాల వాళ్ళు అంటారు, క్రైస్తవులే కాదు. ప్రతి మాటకు కూడా క్రైస్తవుల్ని నిందించడం మాత్రం అది నాకు ఇష్టం లేదు. క్రైస్తవులైనా మనకు ఒకటే, హైందవులైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఎక్కువగా దేవుడిని కొండల మీదే కడతారు. అది మాత్రం ఎందుకో అది ఈ రీజన్ చెప్తున్నారు వాళ్ళు. ఈ రీజన్ చెప్తున్నారు. నిజం, నేను కూడా విన్నా ఈ రీజన్ చెప్తున్నప్పుడు. కానీ అక్కడ కట్టడానికి కారణం ఏంటంటే, కొద్దిగా అక్కడ ఉంటే అదొక కొంచెం సామాన్యంగా కాకుండా ఇంకొక రకంగా ఉంటుందని కడతారు తప్పితే అన్ని దేవాలయాలు అట్లా లేవు. మన భారతదేశంలో ఎన్నో 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 దేవాలయాలు మామూలుగా మన ఇళ్ల మధ్యనే ఉన్నాయి. ఇప్పుడు మధుర మీనాక్షి దేవాలయం ఉంది, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అవి మామూలుగానే ఉన్నాయి తప్పితే ఎక్కడో కొండల మీద ఎక్కడ లేవు. కానీ కొండల మీద మాత్రం చాలా దేవాలయాలు కడతారు, కావాలని కడతారు. చెప్పిన మాట కూడా వాళ్ళు ఇదే మాట చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన మాట మాత్రం ఒంటి పూటకం. ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టి చనిపోయిన వాళ్ళు కానీ చాలా మంది దేవుణ్ణి ఎవరన్నా చూసుంటారని ఒక్కళ్ళు కూడా చూడలేదు. దేవుడు తనందరికి తాను ఏమన్నా ప్రత్యక్షం అయ్యాడంటారా? అయినట్టుగా అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. అన్ని మతాల్లో కూడా దేవుడు ప్రత్యక్షమైనట్టుగా ఉన్నాయి, కానీ అన్ని ఒట్టి మాటలు. మరి అప్పుడు దేవుడు మనిషిలానే ఉంటాడంటారా? అసలు దేవుడు ఎట్లా ఉంటాడు? మన మామూలుగా మాత్రం హిందువులు ఒక రకంగా చిత్రీకరిస్తారు, ఇంకొక రకంగా చూపిస్తారు. హిందువుల దేవుడికి 4 చేతులు కూడా ఉంటాయి ఒక్కొక్క దేవుడికి. ఇట్లా ఏయో రకాలు ఊహించుకొని కడతారు, కానీ ఇంతవరకు మాత్రం దేవుడు లేడు కాబట్టి ఎవరికి కనపడలేదు దేవుడు. ఈ దేవుళ్ళు పేరు చెప్పే మత గ్రంథాలు కానీ వీటి మీద ఎక్కడ కోపం వస్తుందంటే, చిన్న అబద్ధం ఆడితే అరే తప్పురా అంటున్నారు. అదే ఏదన్నా మనిషి అవసరం కొద్దీ ఏదన్నా దొంగతనం చేస్తే తప్పురా అంటున్నాడు, నువ్వు చేసిన తప్పురా, నువ్వు శిక్ష అనుభవిస్తావు అంటున్నారు. కానీ మనిషి దేనికైనా బానిస అయితే మాత్రం దాని నుంచి ఎట్లా బయటికి రావాలని మొత్తం ఆ గ్రంథం మొత్తం తిరిగేసినా సరే దాని నుంచి బయటకు వచ్చే మార్గం ఒక పేజీలో కూడా కనిపించలే. కనీసం ఆ గ్రంథాలు బోధించే వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారంటే, నువ్వు ఒక అమ్మాయిని తప్పుగా చూసావా, నువ్వు ఇంకా నరకానికి నువ్వు తప్పు చేసావు అని హెచ్చరిస్తున్నారు. అది ఎందుకు చూడాల్సి వచ్చింది? ఆ దేహంలో కలిగే మార్పులు ఏంటి, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మాత్రం ఏ గ్రంథం చెప్పట్లా, ఆ గ్రంథాలు బోధించేవాళ్ళు చెప్పట్లా. అవును, చెప్పడం లేదు. అంతేకాదు, ఇప్పుడు ఆ ఆడమనిషితో నువ్వు సంబంధం పెట్టుకోకూడదు, అది పెట్టుకోకూడదు, ఇది పెట్టుకోకూడదు అని ఎంతోమంది చెబుతారు. ఒక్క క్రైస్తవులే కాదు, హిందూ మతస్థులు కానీ ఏ మతస్థులు చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ బాబాలని ఉన్నారు హిందువుల్లో, డేరా బాబా, ఈ బాబా వీళ్ళంతా వాళ్ళ ఆంతరంగిక ప్రదేశాల్లో అచ్చం సెక్సే, అంతకంటే వేరే చేసేది ఏమీ లేదు. అట్లనే క్రైస్తవుల్లో కూడా నువ్వు ఆడమనిషితో సంబంధం పెట్టుకోవద్దు అంటారు. ఆ అన్నోడు ఇంటికి పోతారు, ఆ రాత్రిపూట వాడి దగ్గరికి ఎవరో ఆడవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చి అనుభవించిపోతూ ఉంటారు. ఒకసారి ఒక క్రైస్తవు ఇతను ఎన్నో నీతులు చెప్పిండు అనమాట. చెప్పిన తర్వాత ఆ రాత్రి అతని దగ్గర ఒక ఆడమనిషి పోయింది. ఇది జరిగింది కదే, జరగదు కాదు. ఆడమనిషి పోయింది. పోయేటప్పుడు జనం ఎట్లా కనిపెట్టి పట్టుకుంటే ఆ ఆడమనిషి అంతా ఇదేంది, నేను ఎక్కడున్నానింది అన్నాడు. అంటే ఆమె ఏదో దైవశక్తి ఆమెను ఆవహించి ఆమెకు తెలియకుండా ఆమెకు అక్కడ దాకా నడిపించుకొని పోయి అతని దగ్గర తీసుకుపోయిందని చెప్పి యాక్షన్ చేసింది. ఆ రకంగా దేవుని అడ్డం పెట్టుకొని తను స్వయంగా కావాలని చేసిన తప్పుని దాచిపెట్టుకుంటుంది అనమాట. ఆడమనిషి దగ్గరికి పోవద్దు అనేవాడు కూడా పోవద్దని చెప్పిన ఆ మత ప్రవక్తే ఈ మనిషి నా దగ్గరికి వచ్చింది, ఎందుకు రాని వాళ్ళ, ఎందుకు ఉండేవాళ్ళు ఇక్కడ అని చెప్పి బయటకు పంపించలా. అనుభవించారు వాళ్ళు. అనుభవించిన తర్వాత ఇట్లా సాకులు చెప్తున్నారు, బాగు తెలియదు, ఇదేం జరిగింది, ఎట్లేంది జరిగింది అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అంతా కూడా శృంగారం చేయొద్దు, సెక్స్ చేయొద్దు అంటారే తప్పితే అందరూ చేస్తారు. బాబాలు అంతే, ఇంకొకళ్ళు అంతే. చేయటం తప్పని నేను అంటున్నా. అది తప్పు అంటే దొంగతనంగా పోయి ఎక్కడో చేస్తుంటారు.
ఇది కాదు. దొంగతనం కంటే బాహటంగా బజార్లు చేయమని నేను అంటలేదు, కానీ ఇది తప్పు అంటున్నారు. ఎవరికి తెలియకుండా రహస్యంగా పనిచేస్తున్నారు. అది చేయడం మాత్రం నాకు ఇష్టం లేదు. అది పొరపాటు. కొంతమంది చిన్న పిల్లల్ని చూస్తే మనం వాళ్ళు పురిట్లో చనిపోవడమా లేకపోతే ఏదన్నా పుట్టిన తర్వాత అయినా సరే, ఒకవేళ కొంత వయసు అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి కానీ వాళ్ళకి ఏం లేనప్పుడు వాళ్ళు చేసేది ఏంటనేది తెలియనంత వయసు వరకు వాళ్ళు ఎవరన్నా చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు అని చెప్తున్నాయి గ్రంథాలు కానీ ఇంకా సమాజం చెప్పే మాట. ఇది నిజమే అంటారా? ఈ మాట నేను ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ ఇది మాత్రం అబద్ధం పూర్తిగా. మనుషులు పుడతారు, చచ్చిపోతారు. పిల్లలు పుడతారు, పిల్లలు పురిట్లో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు పెరిగి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అయితే సైన్స్ మాత్రం కొంతవరకు ఈ మరణాలను ఆపగలదు, కానీ ఇంకా పూర్తిగా ఆపే స్థాయికి సైన్స్ ఇంకా రాలేదు. ఇప్పుడు ఇదివరకు కలరా కానీ మశోచకం కానీ ఇటువంటివి వచ్చి లక్షల మంది తుడిసిపోయేవాళ్ళు. ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిన వలన అంత ఇదిగా ఇప్పుడు కూడా మనుషులు చావటం లేదు, అంత ఎక్కువగా చావటం లేదు. తర్వాత ఆయుర్దాయం కూడా పెరిగింది ఇప్పుడు ఇదివరకు కంటే. ఇదివరకు ముసలి వాళ్ళు 100 ఏళ్ళు ఇంకా అట్లా బతికిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడో ఉండేవాళ్ళు. ఇదివరకు 100 ఏళ్ళు బతికిన ముసలి వాళ్ళ కంటే ఇప్పుడు 100 ఏళ్ళు బతికే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఇవాళ పెస్టిసైడ్స్ అని పురుగు మందులు కానీ ఎరువు మందులు కానీ ఇంకా ఏమేంటో సంకర పంటలు పండించి మనం పరిశుద్ధమైన ఆహారం తింటలేదు. అందుకని మన ఆయుర్దాయం కొంచెం తగ్గింది, మార్పు వచ్చింది. ఎట్లొచ్చిందంటే ఇదివరకు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎక్కువ ఉంటే ఇప్పుడు 100 ఏళ్ళు బతికే వాళ్ళు తక్కువ ఉంటున్నారు. కానీ ఇదివరకు సగటు ఆయుర్దాయం 30 ఏళ్ళు ఉంటే ఇవాళ 50 ఏళ్ళ దాకా సుమారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన అంకెలు కరెక్ట్ కావు, ఊరికి ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మన సగటు ఆయుర్దాయం పెరిగింది. దానికి కారణం సైన్సే, అంతకంటే వేరే ఏది లేదు. పూర్వం యుద్ధాలను జరిగాయి, దాంట్లో ఎంతోమంది నశించిపోయేవాళ్ళు. కలరా మశూచికలు వచ్చాయి, ఎంతోమంది నశించిపోయేవాళ్ళు. తర్వాత వరదలని వచ్చాయి, ఎంతోమంది నశించిపోయేవాళ్ళు. ఇప్పుడు మనిషికి కొంత వాటి మీద అదుపు ఏర్పడింది. వరదలు వస్తుంటే మనకు ముందే వరదలు వస్తాయని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అందుకని వాళ్ళు తప్పించుకొని బయటకు వచ్చి పడి చాలామంది ప్రాణాలను కాపాడుకుంటున్నారు. తర్వాత కలరా మశూచికాలు లేకుండా పోయినాయి, పోలియో అనేది లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల వలన మనిషి ఆయుర్దాయం పెరిగింది. కానీ ఇదివరకు 100 ఏళ్ళు బతికినంత మంది ఇప్పుడు బతకటం లేదంటే మన ఆహారంలో తేడా వచ్చింది. మనం వాడే పురుగు మందులు కానీ మనం వాడే ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా మన ఆయుర్దాన్ని కొద్దిగా తగ్గించినాయి. అదే కనుక మనకి జనాభా పెరగకపోతే నిజంగా ఇన్ని పురుగు మందులు వాడాల్సినంత అవసరం లేదు, ఇంత కాలుష్యం ఉండేది కాదు. కానీ మరీ జనాభా పెరిగినందువల్ల ఈ జనాభాకి ఆహారం కొరత లేకుండా చేయాలంటే హైబ్రిడ్ వంగడాలని సృష్టించాల్సి వచ్చింది. దాంతోపాటు ఎన్నో రోగాలు వచ్చి ఎన్నో చెడుపేడలు వచ్చినాయి. ఆ చెడుపేడలు అరికట్టడానికి మందులు వచ్చినాయి. ఆ మందుల వల్ల మనిషి ఆయుర్దాయం తగ్గింది. ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఏర్పడిందంటే బాగా ఉన్న మనిషి పోత అక్కడికక్కడ పడిపోయి అప్పటికప్పుడు ప్రాణాలు విడిచిపోయే పరిస్థితులు చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు పూర్వం ఇటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు హార్ట్ అటాక్లు అని అంటారు, హృద్రోగాలు ఇప్పుడు ఉన్న హృద్రోగాలు పూర్వం ఉండేవి కావు. అప్పుడు అన్నం వేరు, అప్పుడు అంతా వేది. అప్పుడు చచ్చిపోయారు ఎందుకంటే మశూచికం, కలరా ఇటువంటి వాటి వల్ల చచ్చిపోయారు, యుద్ధాల వల్ల చచ్చిపోయారు తప్ప హృద్రోగాల వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఇదివరకు పూర్వం చాలా తక్కువ. ఈ బీపీలు షుగర్లు ఇవన్నీ పూర్వం ఉండేవి కావు, ఇప్పుడే ఎక్కువగా ఉన్నాయి బాగా. అయినా సరే మనం ఆయుర్దాన్ని పెంచగలిగామంటే ఇది సైన్స్ గొప్పే. ఈ బీపీ షుగర్ రావటం మాత్రం మన జనాభా పెంచుకోవటం వలన, మనం ఇది హైబ్రిడ్ వంగడాలు ఇవన్నీ తయారు చేసిన వలన, ఇటువంటి వాటి వలన ఈ బీపీ షుగర్లు వచ్చినాయి కానీ లేకపోతే వచ్చేవి కావు. కాబట్టి పూర్వం కంటే ఇప్పుడే ఆయుర్దాయం బాగుందని